అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి హ్యాపీస్ ఛానల్కి స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే భోగి విశేషాలు ఏంటి? భోగి అంటే ఆ రోజు ఉదయాన్నే లేచి ప్రాతకాలం స్నానం చేసి చక్కగా భోగి మంటలు వేస్తారు. ఆ భోగి మంట చుట్టూ కూర్చున్న పొగను పీల్చితే మనలో రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క గోవులోంచి వచ్చేటటువంటి పంచి గవ్యాలు యొక్క విలువ చెప్పడం కూడా ఈ భోగి యొక్క సారాంశం. ఒక హోమం యజ్ఞం చేసేటప్పుడు గోవులోంచి వచ్చేటటువంటి ఆవు పాలు, ఆవు పెరుగు, గోమయం, ఇంకా గోమూత్రం, గోవు యొక్క నెయ్యి, ఈ యొక్క 5 కలిపి మిశ్రితం ఏదైతే ఉందో పంచగవ్యాలంటారు. ఈ స్త్రీ పురుషులకు ప్రాసం చేయించి ఆ నోము యొక్క పీటల మీద కూర్చోబెడతారు. చక్కగా ఆ యొక్క హోమం చేసి ఈశ్వరుడికి హవిస్సులు ఇవ్వడం ఏదైతే ఉందో శాస్త్ర హరిశని చేయడానికి కారణం అవుతుంది. ఎప్పుడైనా పురుషులు ముందు నడిచి స్త్రీలు వెనకాల నడిస్తేనే అందం. అంతేకాదు గోదా కళ్యాణం కూడా ఈ యొక్క భోగి రోజున చెప్పబడింది. ఆమె హరిని మోహించింది, ఆమె హరిని ప్రేమించింది, హరిని పూజించింది. ఆయన సంతసించి పల్లకీలో ఊరేగుకుంటా వచ్చి పల్లకీలో గోదామ్మని తీసుకెళ్ళి వివాహం ఆడారు. మనం కూడా తలుసుకుంటే చక్కగా హరిని వివాహం ఆడవచ్చు. హరి అంటే వైకుంఠంలో ఉండరు, మీ భర్త రూపంలోనే ఉన్నారు హరి. ఆ హరిని ప్రేమించండి, హరిని అనుసరించండి, ఆ హరిని కావాల్సినటువంటి సేవలన్నీ కూడా మీరు చేయండి. మీరు గోదాదేవిగా మారండి. ఆ యొక్క గోవిందుని అనుగ్రహానికి మీరు పాత్రులు కండి. ఇహంలో హరి రూపమైన మీ భర్తని అనుసరించి ఇహంలో సర్వ సుఖ సౌఖ్యాలు సవిచూచి అంతను భక్తి జ్ఞాన వైరాగ్య మోక్షమైన శాస్త్రాల సన్నిధి చేరుకునేటువంటి మార్గం మీ చేతుల్లోనే ఉన్నదని గుర్తెరిగి మీ భర్తే శ్రీ మహావిష్ణువు అని తెలుసుకోవడమే ఈ యొక్క భోగి యొక్క విశేషము. ఈ యొక్క భోగి విశేషం ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే హ్యాపీస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. భార్యలు ఎప్పుడు కూడా భర్తలు ముందు నడుస్తుంటే వెనకాల నడవాలి. ఇదే మన ఉన్నతికి సార్థకతకి ముఖ్యమైన గమ్యం. బాయ్.